నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కష్టకాలంలో పేదలకు పెద్దన్నగా నిలబడుతున్న సీఎం చంద్రబాబు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్. ట్రంప్ పన్నులకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ధర్నా, పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో భారీ ప్రదర్శన. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వినతి పత్రాలను అందిస్తాం, తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. ట్యాంక్ బండ చేరుకున్న సీఎం రేవంత్, గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన. తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ఉద్యమం, మందకృష్ణ మాదిగ. ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జనాల వేడుకను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా ట్యాంక్ బండకు సీఎం వచ్చినట్లు సమాచారం. నిమజ్జనాల నేపథ్యంలో అధికారులు చేసిన భద్రతా ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అనంతరం ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడుతూనే ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో చేపట్టిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200కు పెంచారని దశల వారీగా ఎంఆర్పీఎస్ చేసిన పోరాటాలతోనే 2014లో అన్ని పార్టీలు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయని గుర్తు చేశారు. తమ పోరాటాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1000 రూపాయల పెన్షన్ పెంపు సాధ్యమైందన్నారు. అనంతరం 2019 ఎన్నికల్లో కూడా ఎంఆర్పీఎస్ ఒత్తిడితోనే 2000 పెన్షన్ పెంపు సాధ్యమైందన్నారు. 2023లో 4000 పెన్షన్ను ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 21 నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులతో ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పెన్షన్ పెంపును విస్మరించడం సరికాదన్నారు. ఈ పెన్షన్ పెంపు చేపట్టే వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత సార్వభౌమాధికారానికి నష్టం కలుగుతున్న దేశ ప్రధాని మోదీ నోరు మెదపకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా విజయనగరం కాంప్లెక్స్ ముందు జరిగిన నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ, ట్రంప్ సామ్రాజ్య విధానాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి అన్నారు. భారత్ చేస్తున్న ఎగుమతులపై సుంకాలు పెంచడమే కాకుండా భారత సార్వభౌమాధికారం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. భారత్, చైనా, రష్యా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోరాదని, స్నేహపూర్వక సంబంధాలు జరపరాదని చెప్పడం సిగ్గుచేటన్నారు. 20% ఉన్న ఎగుమతి సుంకాలను మరో 20% పెంచడం వల్ల చేపలు, రొయ్యలు పెంపకందారులు, నూలు ఉత్పత్తులు చేసేవారు పూర్తిగా నష్టపోవడమే కాకుండా వీటిలో పనిచేసే కార్మికులు, ప్రధానంగా ఎక్కువ శాతం మహిళలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని వారన్నారు. దేశవ్యాప్తంగా అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యాన నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందులో భాగంగాను ఈ జిల్లాలో ఉన్న 5 వామపక్ష పార్టీలు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశానికి ఏవైతే దిగుమతులు ఉన్నాయో దాని మీద 50% సుంకాలు విధించడం అనేది ఈ భారతదేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పరిశ్రమల మీద తీవ్రమైన భారం పెరుగుతుంది. దాంతో ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తులు టెక్స్టైల్స్ కానీ, ఆక్వా కానీ, గార్మెంట్స్ కానీ ఈ రంగాల్లో ధరలు విపరీతంగా పడిపోయాయి. అందుకని ఈ సుంకాల భారం అనేది తీవ్ర ప్రభావాన్ని ఆ భారతదేశం మీద పడుతున్నది. ఇది కాకుండా ఈ రోజు అమెరికా వీసాల కోసం వస్తాయని చెప్పేసి భవిత కోసం అనేక పెద్ద చదువు చదువుకొని అమెరికా వెళ్ళాలని చెప్పేసి అనుకున్న వాళ్ళ ఆశల మీద నేను వెళ్ళారు. ఎందుకంటే కఠినతరం చేయాలి, నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పేసి, కాల పరిమితి తగ్గించాలని చెప్పేసి ఇటువంటి నిబంధనలు పెట్టారు. ఇంకోటి ఏంటంటే అమెరికాకి 40% ఉత్పత్తులు ఇక్కడ వెళ్తున్నాయి. ఏటా $2,000 కోట్ల వ్యాపారం అవుతుంది. వాడు ఏంటంటే షరతు అక్కడ నుండి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేసుకుంటాం, కానీ మీరు పన్నులు వేయకూడదు అని మోడీ గారు చెప్తున్నాడు. అమెరికా ట్రంప్
అలాగే ఇవన్నీ కూడా వాడు భారాలు వేయకూడదు, వాడు భారం వేస్తాడు, మనం భారాలు వేయకూడదు, మనం వ్యాపారాలు చేయకూడదు, వాడు చెప్పినట్టు వినాలి. అలాగే రష్యాకి మీరు ఆయిల్ ఇస్తున్నారు, మీరు ఆయిల్ ఇవ్వకూడదు అంటే మన దేశ సార్వభౌమాధికారం ఏమైనట్టు? అంటే మన స్వేచ్ఛ లేదా, స్వతంత్రం లేదా, ఎవరికి సహాయం చేయాలి అమెరికా చెప్తాడా భారతదేశానికి? కాబట్టి భారతదేశం మీద ఇటువంటి ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని ఈ రోజు మనం చెప్తున్న వాపక్షాలుగా మోడీ గారు మీరు ఎందుకు నేర్పించుకున్నారు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఇవాళ భారతదేశ సార్వభౌమత్వం దెబ్బతలుతూ ఉంటే, మన ఉత్పత్తులు కానీ ధరలు పడిపోతుంటే, ఇవాళ దేశ సంపదలు ఇవాళ జాతి ఇది చేపలు రొయ్యలు ఏదైతే ఆ సంపద సొంత ఉన్న చేపల రైతులు అలాగే రొయ్యల రైతులు ఇలా దారుణంగా దెబ్బతినేశాయి, ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇన్ని పడిపోతున్నాయి. అలాగే గార్మెంట్స్ కంపెనీ అనకాపల్లి, అలాగే బాపట్ల, గుంటూరు, మరి సత్యసాయి ఈ జిల్లాలో టెక్స్టైల్ రంగం, గార్మెంట్స్ రంగం ఉన్నాయి. దాంట్లో అత్యధికమైన మహిళలు పనిచేస్తున్నారు. దీని భారం వల్ల ఆ పరిశ్రమ మొట్టమొదటి ప్రమాదం ఉంది. అందుకని ఈ ప్రమాదం వల్ల మరి ఈ ప్రమాదం అంత జరుగుతున్నా, మన స్వతంత్రం లేకపోయినా మన మీద దాడి చేస్తున్నా, ఆంక్షలు పెడుతున్నా, ఈ రోజు మోడీ గారు ఎందుకు మాట్లాడరు? పాదాల దగ్గర జీవుతారని చెప్పేసి ఆడు బూట్లు కాళ్ళు పట్టుకొని వ్యవహారం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఏం చెప్తాడు మోడీ గారు అంటాడు, నాకు మిత్రుడని ఇవాళ పత్రిక వచ్చింది, మంచి మిత్రుడు ట్రంప్ గారు అని చెప్పేసి. అంటే ఎలా ఇద్దరుగా మంచిదా, భారాలు వేయడం మంచిదా, మన దేశ స్వతంత్రాన్ని హరించడం మంచిదా? అదే అంటే ఇవన్నీ కాదు. ఈ రోజు మోడీ గారు ఒకటే చెప్పదలుచుకునే వాపక్షాలు ఈ దేశం రక్షణ కోసం, ఈ దేశం భవిష్యత్తు కోసం, ఈ పనుల కోసం ఇంకా భారాలు వేస్తే వామపక్షాల ద్వారా దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. ఆ రకంగా ఈ విధానాలు వెనక్కి తీసుకోవాలి, భారాలు తగ్గించాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాపరెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ గత 2 రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకొని జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో వంటేరు వజ్రమ్మ చిత్రపటానికి మాజీ మంత్రి హరీష్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పంపిణీ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలోని 9 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4,81,000 రూపాయలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ కష్టకాలంలో కుటుంబానికి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని ఒప్పందాలను ధిక్కరించి అమెరికా నుండి దిగుమతి అయ్యే మన సరుకులపై భారీగా ట్రంప్ పన్నులు పెంచేశాడని, ఇది మోడీ అసమర్థతకు నిదర్శనమని వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులకు విమర్శించారు. ఇండియాపై అమెరికా దౌర్జన్యాన్ని పెంచిన సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం పార్వతీపురం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తారోకోతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రంప్ ఇతర దేశాల నుండి తాము దిగుమతి చేసుకునే సరుకుల దిగుమతులపై పన్నులు తగ్గించాలని హుకుం జారీ చేశాడని, చైనా, యూరోపియన్లతో పాటు చిన్న చిన్న దేశాలు కూడా ఏంటి దౌర్జన్యమని ఎదురు తిరిగాయని, చైనా అమెరికాకు ఎదురు తిరిగి అమెరికా దిగుమతులపై పన్నులు పెంచిందని, భారత్ మాత్రం వాటికి భిన్నంగా అమెరికాపై పన్నుల రద్దు చేసిందని, ఇది దేశ ప్రతిష్టకే అవమానకరమని అన్నారు. అమెరికా అంతర్జాతీయంగా చేసుకున్న అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి ఏకపక్షంగా భారతదేశం మీద
భారీ ఎత్తున దిగుమతి సుంకాలు పెంచింది. ఏకపక్షంగా 50% సుంకాలు అదనంగా పెంచింది. అంటే ఈ దేశంలో పత్తి ₹1000 అనుకుంటే అది అమెరికాలో దిగుమతి అయ్యేటప్పటికల్లా 1500 అవుతుంది. అదే సందర్భంలో భారతదేశాన్ని ఉన్న టారిఫ్లన్నీ కూడా తగ్గించేయాలని చెప్పింది. దానికి శిరసావహించి మోడీ ప్రభుత్వం 11% ఉన్నటువంటి పత్తి మీద, జొన్న మీద, వీటి మీద పన్నుని జీరో చేసింది. దాని పర్యవసానంగా అమెరికా నుండి పత్తి దిగుమతి అయిపోతుంది. భారతదేశంలో రైతులు గొంతులు కోయడం జరుగుతుంది. ఒక పత్తి అనే కాదు, ఈ గార్మెంట్స్ అంటే వస్త్ర పరిశ్రమ, అలాగే అన్ని రకాలుగా పరిశ్రమల మీద కూడా, ఆ సరుకుల మీద కూడా టారిఫ్లు పెంచింది. దానివల్ల పరిశ్రమల్లో దాదాపుగా 6 లక్షల మందికి ముందు ఇమీడియట్గా ఉద్యోగాలు పోతాయి, ఉపాధి పోతుంది. అంటే భారతదేశాన్ని తన కాళ్ళ మీద తాను నిలబడకుండా చేసి పూర్తిగా అమెరికా తనకు లొంగ తీసుకోవాలంటుంది. దీనికి అది చెప్పే కారణం రష్యా నుండి ఆయిల్ కొనటమే నేరం అంటుంది. ఆయిల్ కొనడం వల్ల భారత ప్రజానీకానికి ఏ ప్రయోజనం లేకపోయినా అది అంబానీ, అదానీలకే లాభమైనప్పటికీ మన దేశం ఏ దేశం నుండి కొనాలో కొనకూడదో నిర్ణయించే హక్కు ఎవరిచ్చారు అమెరికాకి? అమెరికా చెప్పినటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ఈ మోడీ ప్రభుత్వం లొంగి సామ్రాజ్యవాదాన్ని పూర్తిగా నెత్తిన పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఇటు రైతాంగానికి కానీ, కార్మిక వర్గానికి కానీ, భారత ప్రజానీకానికి కానీ జరుగుతున్న తీవ్ర నష్టానికి వ్యతిరేకంగా ఈ మోడీ చేసుకున్న ఒప్పందం, అమెరికా విధిస్తున్నటువంటి ఈ ట్రంప్ విధిస్తున్న పన్నులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి అన్ని వామపక్ష పార్టీలు, సంఘాలు నిర్ణయించిన దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని మోడీ, ట్రంప్ ఈ డీల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరుతున్నాం. సామూహిక గణేష్ నిమజ్జనం తిలకించేందుకు ట్యాంక్ బండ వైపు ప్రజలు పోటెత్తారు. ప్రజలకు దారి పొడవునా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నప్రసాదాలు, త్రాగునీరు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా బేగం బజార్లో బట్కిరి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓషామహల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ బట్కిరి శివానంద్ ఆధ్వర్యంలో ఉచితంగా అన్నప్రసాదం, వాటర్ బాటిల్స్ పంపిణీ అందజేశారు. ఈ కార్యక్రమంలో భేజిని శ్రీనివాస్, బీజేపీ సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇమిడి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం లోపల అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరీమణులకు బట్కిరి కృష్ణ ఫౌండేషన్ వాళ్ళ యొక్క కుమారుడు శివానంద్ వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం అల్పేరని సైనికుల్లాగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన బట్కిరి శివానంద్ గారికి, వారి బృందానికి, వారి మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ ఒక్క సంవత్సరం కూడా తగ్గకుండా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నదాన కార్యక్రమం పెంచుతూ పోతున్నారు, కానీ ఎక్కడ కూడా తగ్గిన విషయం లేదు. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం విషయానికి వస్తే ఆనాడు భారతదేశం స్వాతంత్రం రాకముందు బాల గంగాధర్ తిలక్ పరిస్థితి కాబట్టి ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి బాల గంగాధర్ తిలక్ గారు ఆ రోజు ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి అందరినీ గ్యాదర్ చేసి ఒకరిని ఐకమత్యం చేసి ఈ యొక్క పోరాటం కోసం అటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు భారతదేశంలో ఆ రోజు స్వాతంత్ర పోరాటం కోసం పోరాడితే ఈ రోజు భారతదేశ ఐక్యత కోసము ఇక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తుల కోసము మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో ఐక్యంగా పాల్గొని ఐకమత్యంగా ఉండి రాబో కాలం లోపల భారతీయులు ఐక్యంగా ఉండి ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జై భారత్, భారత్ మాతా కీ జై. జై బోలో గజానన్ మహారాజ్ కి జై. ప్రతి ఏడాది ఇట్లనే కొనసాగుతుంటది. ప్రతి ఏడాది పెంచుకుంటా పోతాం, కానీ తక్కువ కాదు. బట్కిరి కృష్ణ ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఏడాది ఇట్లనే కొనసాగుతుంటది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించారు. రైతులు క్యూలైన్లలో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తెచ్చింది. రైతులు క్యూలైన్లో నిల్చుంటే తప్పేంటంటూ అన్నదాతను అవమానపరిచేలా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 270కి విక్రయించాల్సిన యూరియా బస్తాను 300 పైగా అమ్ముతూ రైతు ధనాన్ని బ్లాక్ మార్కెట్లో 250-300 కోట్లు లూటీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం పాలనపరమైన అన్ని విషయాల్లో విఫలమైంది. వరదలతో పంట నష్టపోతే ఆదుకునే పరిస్థితి లేదు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నల్లగడ్డ సుభాష్ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. విజయవంతం చేయండి రైతు పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని, 9వ తారీఖున జరిగే అన్నదాత పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని, అన్నదాత పోరుబాటుని యూరియా సప్లై చేయాలి. ప్రతి ఒక్క సొసైటీల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాను సప్లై చేయాలి, అందించాలి. అన్ని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు వెంటనే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వెంటనే, యూరియా కొరతని వెంటనే, యూరియాని వెంటనే అందించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తారీఖున ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రభుత్వానికి తెలియజేయాలని, రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా నందిగామ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓ ఆఫీస్లో వారికి ఆర్డీఓ గారికి రైతుల యొక్క విన్నపాన్ని తెలియజేయాలని మేము మా పార్టీ పిలుపు మేరకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అందరూ కూడా విశేషంగా 4 మండలాల్లో ఉన్న రైతులు, అదేవిధంగా రైతులకి మేలు జరగాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు, రైతు శ్రేయోభిలాషులు, రైతు మిత్రులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి 9వ తారీఖున 10 గంటలకి నందిగామ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలంటే ఇప్పుడు యూరియా కొరత వచ్చింది. యూరియా కొరత గతంలో మార్కెట్ రేట్ కంటే ఒక 50 రూపాయలు తక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆర్బీకేల ద్వారా, సొసైటీల ద్వారా అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 50% మార్కెట్ ద్వారా సొసైటీలకు అందించాల్సినటువంటిది, అదేవిధంగా మార్కెట్ ద్వారా మా మార్కెట్ యార్డులకు వస్తే మార్కెట్ యార్డుల నుంచి అక్కడ లోకల్ ఉన్నటువంటి సొసైటీస్కి, అదేవిధంగా ఆర్బీకేకి, వీళ్ళన్నిటికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. రైతులంతా కూడా గగ్గోలు పెడతా లైన్లో క్యూలో చెప్పులు పెట్టి, తర్వాత అక్కడ వాళ్ళ ప్లేస్ పెట్టుకోవడం, రాళ్ళు పెట్టి అట్టు పెట్టి క్యూలో కొంతమంది నిలబడలేక ముసలోళ్ళు, కొంతమంది సమస్యలు కూడా పడిపోతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అంటా ఉన్నాడు, ఏంటి బఫేకి భోజనానికి నిలబడితే నిలబడవచ్చు కానీ యూరియా కట్టల కోసం మీరు నిలబడలేదా రైతులను అడుగుతున్నాడు. దేనికి ఏమిటి పోల్చడం అంటే అన్నదాతని ఈ విధంగా అవమానపరచడం, కించపరచడం వీరికి భావ్యం కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు 270 అమ్మాల్సిన బస్తా ప్రైవేట్లో 300 పెచ్చుగా, 400, 250 నుంచి 300, 400 దాకా పెచ్చుగా అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెటింగ్ లో ఈ రాష్ట్రంలో 250 నుంచి 300 కోట్లు
రైతు ధనం లూటీ అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ ఎక్కడ చేరుతా ఉన్నాయి? అసలైన బ్లాక్ మార్కెటింగ్ మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు? నిబంధనలు ఉన్నాయి కదా, ప్రైవేట్ డీలర్స్కి 50%, అదేవిధంగా ప్రభుత్వ శాఖల నుంచి 50% ఇవ్వాలని చెప్పి, అయినా వైలేషన్ చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రైతులంటే వీళ్ళకి ఇష్టం లేదు. మనకు 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల ఈ సంవత్సరానికి అవసరం ఉంటే షార్టేజ్ వచ్చిందన్నటువంటి విషయం మీకు తెలియదా? రైతులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు కనీసం అవగాహన లేకోకుండా, కనీసం అవగాహన లేదు, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే 9వ తారీఖున మేము పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా తీసుకొని ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 9వ తారీఖున ఒకటే తెలియజేసేది, ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఫెయిల్యూర్ అయింది. ఈరోజు వరదలు వచ్చి పంట మునిగిపోతే పెట్టుబడి నిధి ఇచ్చేది లేదు. మీరు చెప్పారు 20,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా పద్ధతులు పెట్టారు. అదే కాదు, ఈరోజు 0 వడ్డీకి రైతులకి డబ్బులు ఇవ్వట్లేదు. అదేవిధంగా రైతు ఉచిత ఇన్సూరెన్స్ లేదు, పంట నష్టానికి ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా రైతుకి ఏ విధమైన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లే. పంట నష్టం జరిగితే వెంటనే గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసి ఎన్యూమరేట్ చేసి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వచ్చారు. మరి మీరేం చేస్తున్నారు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. అసలు వ్యవసాయం అంటేనే చంద్రబాబు నాయుడికి ఫస్ట్ నుంచి గిట్టదు. ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం దండగానే పరిస్థితుల్లోనే వచ్చాడు. అందుకనే ఈరోజు కార్పొరేట్లు కొమ్ము కాస్తూ 10 మెడికల్ కాలేజీలండి. వైద్యం చాలా అవసరం ప్రభుత్వ రంగంలో. మీరు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసేటటువంటి సిస్టంలో, ప్రైవేట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏదైతే ఆరోగ్యశ్రీ పెట్టారో ఆ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇలా ఒక్క రైతుకే కాదు, పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మీరు ద్రోహం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో మీరు ఒక విధమైనటువంటి ప్రైవేటు పాలన తీసుకొస్తా ఉన్నారు. కార్పొరేట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎక్కువగా మొత్తం కూడా పబ్లిక్ సెక్టర్ నుంచి బాధ్యతలు తప్పించుకొని వాళ్ళని పెంచాలని ప్రైవేట్ మీ యొక్క తాబేదారుల్ని, మీ యొక్క మరి ఎవరైతే మీ ఆశ్రిత పక్షపాతం ఇక్కడ జరుగుతుందామని తెలియజేసుకుంటా ఉన్నాను. అందుకని ఈ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకి ఎరువులు మొత్తం కూడా ఆర్బీకేల ద్వారా ఇవ్వాలని, సొసైటీల ద్వారా ఇవ్వాలని ఏకగవాక్ష విధానం ఆ రోజు ఎన్టీఆర్ కానీ లేకుంటే రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినటువంటి వాటిని మీరంతా కూడా వ్యవస్థను నాశనం చేస్తూ ప్రైవేట్కి కట్టబెట్టేటటువంటిది ఇవాళ చూసాం. బ్లాక్ మార్కెట్ ద్వారా 300 నుంచి 400 కోట్లు రైతు ధనం లూటీ అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటు తీవ్రంగా ఖండిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 9వ తారీఖున ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో నందిగామలో జరిగేటటువంటి ఆర్డీఓకి ఇచ్చే మెమోరాండానికి రైతులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అనంతపురం జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో కుండిని దొంగలించిన వ్యక్తులు అందులోని డబ్బును తిరిగి తెచ్చి ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. అంతేకాక దొంగలించిన డబ్బుతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని పేర్కొంటూ ఒక లేఖను కూడా అక్కడే వదిలి వెళ్లారు.
దొంగల నుంచి తిరిగి వచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. మొత్తం నగదు 1,86,486 రూపాయలు ఉన్నట్లు వారు తెలిపారు. అమ్మవారి మహత్యం వల్లే దోచుకెళ్లిన డబ్బును దొంగలు తిరిగి ఇచ్చారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కష్టకాలంలో పేదలకు పెద్దన్నగా నిలబడుతున్న సీఎం చంద్రబాబు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్. ట్రంప్ పన్నులకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ధర్నా, పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో భారీ ప్రదర్శన. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వినతి పత్రాలను అందిస్తాం, తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. ట్యాంక్ బండ చేరుకున్న సీఎం రేవంత్, గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన. తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ఉద్యమం, మందకృష్ణ మాదిగ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.